న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. బీజేపీ పాలనలో ప్రతిరోజు రాజ్యాంగ హత్య. మళ్లీ అధికారం కోసమే సార్ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ఆ శక్తులను గద్దెదింపాలి. రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రు. సిఐటియు అఖిల భారత మహాసభల విజయవంతం కోసం నిధులను సేకరించిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. రాయలసీమ ప్రాంతంలో 5 కోట్లతో పరిపాలన ధార్మిక భవనం ఏర్పాటు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మెడికల్ సిటీగా కర్నూలు నగరం మారింది. రాజ్యసభ మాజీ సభ్యులు టీసీ వెంకటేష్. రెండు 2029 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయం. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సుభాష్ చంద్రబోస్. ఎమర్జెన్సీ ప్రకటించిన రోజును రాజ్యాంగ హత్య దినమని బీజేపీ అంటుందని, బీజేపీ పాలనలో 365 రోజులు రాజ్యాంగ హత్య జరుగుతుందని మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రు అన్నారు. లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కర్నూలు లలిత కళా సమితిలో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్ టి నరసింహ అధ్యక్షతన భారత రాజ్యాంగం సవాళ్లు పౌరుల బాధ్యతలపై శనివారం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జస్టిస్ చంద్రు ముఖ్య వక్తగా హాజరై మాట్లాడారు. మోదీ మళ్లీ అధికారంలోకి రావడానికి సార్ తీసుకొచ్చారని, అక్రమంగా ఓటర్లను తొలగిస్తున్నారని తెలిపారు. చరిత్ర నుండి కొందరి పేర్లను తొలగించేందుకు రోడ్లకు, భవనాలకు పేర్లు మారుస్తున్నారని చెప్పారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరును పూజ్యబాపు రోజ్గార్ యోజనగా మార్చేందుకు బిల్లు ప్రవేశపెట్టారన్నారు. గాంధీ, నెహ్రూ పేర్లు మోదీ, అమిత్ షాలకు ఇష్టం లేదన్నారు. నెహ్రూ లైబ్రరీని ప్రధానమంత్రి లైబ్రరీగా, ఔరంగాబాద్ ను సంభాజీ నగర్ గా, ఇస్లామిక్ నగర్ ను ఈశ్వర్ నగర్ గా మారుస్తున్నారని, ఉన్న పేర్లను తీసేసి కొత్త పేర్లు పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. గతంలో ఎప్పుడు లేనట్టు వందే మాతరాన్ని కూడా రాజకీయం చేస్తున్నారన్నారు. అండమాన్ విమానాశ్రయానికి బ్రిటిషర్లతో పోరాడి ఉరి తీయబడిన వారి పేర్లు పెట్టకుండా బ్రిటిషర్లను క్షమించమని కోరిన సావర్కర్ పేరు పెట్టారని చెప్పారు. గాంధీతో పాటు గాంధీని చంపిన గాడ్సేకు నివాళి అర్పించడం చరిత్రను ఎలా చూపించడానికి ప్రశ్నించారు. ఢిల్లీలో అంబేద్కర్ భవన్లో ఆర్ఎస్ఎస్ శతవార్షికోత్సవం నిర్వహించి మాయ చేయాలని చూశారన్నారు. శతవార్షికోత్సవం చేస్తే స్వతంత్ర సమరంలో పోరాడిన కమ్యూనిస్టు పార్టీల శతవార్షికోత్సవం తెలియాలి గాని స్వతంత్రంలో పాల్గొనని వారు చేయడం ఏమిటన్నారు. It talks about killing Muslims in mass. In that novel, the end portion contained this song, Vande Mataram. Vande Mataram is a beautiful word. We worship our mother God, motherland. Nobody says that. In 1895, Rabindranath Tagore took the first 2 paragraphs from the song, which gave a patriotic appeal. Forget the background. The patriotic appeal was taken and music was added to it. So Vande Mataram became a song where patriotic people wanted to sing the song. In all Congress platform, the song was sung. Now Modi wants to celebrate 150th year. I am asking a simple question. In the last 75 years, whether the BJP party or the pre-Jansan party or the Hindu Mahasabha or the RSS which is celebrating 100 years, have they ever sung Vande Mataram in their party office? This fundamental duty talks about worshipping, respecting national flag. Have the RSS party ever raised the tricolor flag, the Tiranga, in the RSS headquarters? Only last year, for the first time, after 100 years, they raised that flag. Now, when you don't have any respect, when you never even consider the song, suddenly Modi says, in the Delhi Talkatara Stadium, we'll have a massive function. We'll have a stamp, postage stamp released for Vande Mataram. Already for century, there was a stamp. Now 150 year, another stamp. Now there is a coin. Now during that meeting, Modi told the audience, Modi told the whole of India, that this song in 1937 was altered by Pandit Nehru to please whom? The colonial masters. And the purpose was to bring division between Hindus and Muslims. This he made in a government function. This he made while celebrating 150th year of the song. Now the question was, in these so many years of your existence,
You never even worried about this song. This was sung in Congress meeting. It was sung in Congress conference. In 1930, money power. Second hand is abuse of power. First is the money power. Second is abuse of power. If you want to put enforcement directorate, they will never ask any question. They will never ask any FIR. There is no first information report. They can ask anybody to come for inquiry. Inquiry does not mean only daytime. Inquiry can be in the midnight. Inquiry can be 7 days. And then if they have suspicion, they can arrest you. They can put you in jail. Every named leader, whether it is Chief Minister of Delhi or Deputy Chief Minister of Delhi or a Minister of Tamil Nadu government or anybody you name, Enforcement Directorate, summons are there. Now, this Enforcement Directorate, how do you get over? Don't go to the court. Court will not give you bail. There is only jail. Only bail, jail and bail is only exception. Now, Justice Krishna here said that bail is a rule, jail is exception. One judge, he writes an order. In this Enforcement Directorate, it is a jail is a rule, not bail is not the rule. Bail is the exception. Now, they rewrite the law today. Now, if you want to get over Enforcement Directorate, what do? Go to BJP. They will put you in the machine. You will come back very clean. Whoever joined the party, whoever go to their rescue, they will be rescued. Now, what kind of corruption that you are fighting? What kind of purity of life that you are fighting? What kind of pollution in public life that you are fighting? If I join BJP, I am out of all these cases. If I don't join, then I will try to put all cases against you. I will put you in jail. I will remove from minister. A minister from Tamil Nadu is removed because he wants bail. Then 100th year of RSS. During that meeting, you know where the meeting was held? It is held in Ambedkar International Bower in Delhi. Why are you bringing Ambedkar into this? Because you are afraid that your statement will never be accepted by the people. Therefore, Ambedkar can be taken as a friend of RSS. That is what the intention was. In that meeting, he said, RSS sacrificed for this country. During the freedom struggle, number of cadres went to jail. All this said in a meeting held with the government patronage. It's not a private meeting. They held a stamp. They also gave a coin release after RSS. Now, if you celebrate an organization centenary, nobody stops you. But if you make a false claim, tell me one leader, tell me one cadre of the RSS, tell me one cadre of the pre-Janasangh party, which was the mother of BJP. You tell me one person who went to jail during the freedom movement. Let them show one people, let them show one history book. Now, to say with such guts that RSS sacrificed for this country, I am asking Mr. Modi, if at all there is one party which sacrificed, which sent all its cadres to jail, it was the Communist Party which celebrates 100 years, same 100 years. If you have any respect, if you think there is a fundamental duty to cherish freedom, you should celebrate the centenary of the Communist Party and not RSS. You may celebrate RSS, but don't ever claim that they sacrificed freedom of this country. Where were you when there was freedom? Where were you when your national leaders were in jail? Therefore, భావజాలం ఏ విధంగా చొప్పించబడుతుంది అనేటువంటిది మనం చూస్తాం. ఆర్ఎస్ఎస్ నాయకులు తప్ప స్వతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులు ఎవరూ లేరు అన్నట్టుగా చిత్రీకరణ జరుగుతాం. అంతేకాదు వారి పేరు మీద, ఆర్ఎస్ఎస్ పేరు మీద స్టాంపులు, కాయిన్లు కూడా కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ గా వెలువరించినటువంటి పరిస్థితి చూస్తాం. నేను ఒకటే మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఏ ఆర్ఎస్ఎస్ నాయకుడైనా, ఆర్ఎస్ఎస్ కు పూర్వస్వరూపంలో ఉన్నటువంటి సంఘ పరివారైనా, లేకపోతే వారి అనుయాయులైన ఎవరైనా సరే స్వతంత్రోద్యమం కోసం పనిచేసి జైలుకి వెళ్ళినటువంటి సందర్భం ఉందా? మీకు తెలిస్తే చెప్పండి. నాకు తెలిసి ఎవరు కూడా స్వతంత్రోద్యమంలో పాల్గొని స్వతంత్రం కోసం ఫైట్ చేసినటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్లో కానీ, పూర్వ జనసంఘంలో కానీ, బీజేపీలో కానీ లేరు. కానీ వాళ్ళే మేము దేశభక్తులం, మాకున్నటువంటి దేశభక్తి మరెవరికి లేదని చెప్పేసి చాటి చెప్పడం కోసం మోడీ, అదేవిధంగా అమిత్ షా ద్వయం, ఆర్ఎస్ఎస్, అదేవిధంగా బీజేపీ సంఘ పరివారం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తాం. అందుకని వాళ్ళు ఇప్పుడు ఏం ఉపయోగించుకోదలుచున్నారు? అంబేద్కర్ పేరు ఉపయోగించుకోదలుచున్నారు. అంబేద్కర్ గారి పేరు మీద ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ఒక భవనంలో వాళ్ళు ఆర్ఎస్ఎస్ యొక్క సెంటినరీ సెలబ్రేషన్ చేసుకున్నారు. మనకేం అభ్యంతరం లేదు సెంటినరీ సెలబ్రేషన్ చేసుకొని, ఒక ఆర్గనైజేషన్ ఏ సెలబ్రేషన్స్ అయినా చేసుకొని. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు? మేము అంబేద్కర్కి వారసులు అన్నట్టుగా చెప్పదలుచుకున్నారు. ఇది నిజమా? మనందరికీ తెలియదా?
అంబేద్కర్ ఏ సిద్ధాంతం కోసం పనిచేశాడు, అంబేద్కర్ రాజ్యాంగ రచన చేసినప్పుడు ఏ అడుగులకు కట్టుబడి ఉన్నాడు అనేటువంటిది మనందరికీ తెలుసు. అంతేకాదు అనేకమైనటువంటి తప్పుడు ప్రచారాలకి ఈరోజు ఆర్ఎస్ఎస్ సంఘపరి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సి క్యాంప్ రైతు బజారు లలిత కళ సమితిలో జరిగిన సమావేశ సందర్భంగా 18,700 విరాళాలు ఇచ్చినట్లు ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ తెలిపారు. విశాఖపట్నంలో జరిగే అఖిల భారత మహాసభలో విజయవంతం కోసం సంఘీభావంగా రైతు సంఘం నిధి సేకరణ చేయాలని పిలుపులో భాగంగా కర్నూలు నగరంలో సి క్యాంప్ లలిత కళ సమితి ఆవరణంలో నిధి సేకరణ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కార్మిక కర్షక ఐక్యత కోసం పాటుపడుతున్న ఏపీ రైతు సంఘం తన వంతు కర్తవ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా నిధి సేకరణ చేస్తున్నట్లు, అందులో భాగంగా కర్నూలు నగరంలో రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిధి సేకరణ చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు గొందిపర్ల మాజీ సర్పంచ్ జి ఆంజనేయులు, జిల్లా సహాయ కార్యదర్శి ఏ కృష్ణ, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి అంజిబాబు, షరీఫ్, మదిరెడ్డి గోపి, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర, సురేష్, లవకుష, రఫీ, పందిపాడు శ్రీను తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సిఐటియు అఖిల భారత మహాసభలు విశాఖపట్నం నగరంలో జరుగుతూ ఉన్నాయి. సిఐటియు ఇప్పటికీ మహాసభల నిధి కొరకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఈరోజు కర్నూలు రైతు బజార్లో ఎవరైతే రైతు బజార్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే రైతులు ఉన్నారో, చిన్న చిన్న వ్యాపారులు ఉన్నారో వాళ్ళందరి నుంచి కూడా విరాళాలు సేకరిస్తున్నాం. అనేక మంది ఉదారంగా విరాళాలు ఇస్తున్నారు. వాళ్ళందరూ కూడా మనవి చేస్తున్నాం, చాలా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వానికి మనవి చేస్తున్నాం. సిఐటి మహాసభల్లో ప్రజలు ఎదుర్కొనే సమస్యలు, ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు, సాగునీటి సమస్యలు, రైతుల యొక్క పంటల మద్దతు ధరలు, కార్మికుల యొక్క హక్కులకు సంబంధించిన లేబర్ కోడ్లు, వీటిపైన చర్చ ఉంటుంది. రాబోయే కాలంలో కార్మికులు, కర్షకులు కలిసి ఈ ప్రభుత్వం యొక్క రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటానికి సమరశంఖం పూరించే ఉద్దేశంతోనే సిఐటి అఖిల భారత మహాసభలు జరుగుతున్నాయి. ఆ మహాసభల విజయవంతం కోసం అనేక మంది అనేక రూపాల్లో విరాళాలు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సిఐటి అఖిల భారత మహాసభల విజయవంతం కోసం ఈరోజు సి క్యాంప్ రైతు బజార్లో మా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా రైతు సంఘం కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు విరాళాలు సేకరించడం జరిగింది. భవిష్యత్తులో కూడా కార్మిక కర్షక ఐక్యతను కొనసాగిస్తాం. ఆ రకంగా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఈరోజు ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడం కోసం ఈరోజు ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం కోరుకుంటున్నది. దానికి వెనక్కి నెట్టేదానికోసం కూడా ఈరోజు కార్మిక వర్గం సమాయత్తమవుతుంది. అంటే 31వ తారీఖు నుంచి 4వ తారీఖు జరిగేటువంటి ఈ మహాసభల్లో సుదీర్ఘమైనటువంటి ఖాతాలు తిరిగినటువంటి కార్మిక నాయకులందరూ కూడా చర్చలు చేస్తున్నారు. ఆ రాబోయేటువంటి వాళ్ళు చేసేటువంటి నిర్ణయాల్లో మా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం దేశవ్యాప్తంగా ఆ రకంగా భుజం కలిపి పోరాడుతుంది. అందుకోసం ఈ రోజు కూడా ఆ కార్మిక కర్షక ఐక్యతను కొనసాగించడానికి కోసం విధిగా ఈరోజు నిధులు సేకరించడం అనేటువంటిది జరుగుతుంది. అందులో సి క్యాంప్ రైతు బజార్లో అనేక మంది ఈరోజు మా శ్రేయోభిలాషులు కానీ, లేకుంటే రైతులు కానీ, అదేవిధంగా అనేక రకాలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉదారంగా మాకు విరాళాలు ఇచ్చారు. వారందరికీ కూడా రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విజయవాడ తర్వాత కర్నూలులో అతిపెద్ద పరిపాలన భవనం ఏర్పాటు చేశామని, రాష్ట్రంలో దేవాదాయ శాఖ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దేవాదాయ శాఖలో 95% అమలు చేశామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. పరిపాలన భవనం ఓపెనింగ్ తర్వాత ఆయన మంత్రి టీసీ భరత్, ఎమ్మెల్యే గౌరవ్ చరితతో కలిసి మీడియా ముందు మాట్లాడారు. వైదిక ఆగమ శాస్త్రం ద్వారా ఉత్సవాలు, పూజా కార్యక్రమాలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు. వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి నిర్వహణం రోజును ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమంగా నిర్ణయించారన్నారు. అర్చకులు కనీస వేతనం కింద 15,000 ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
లక్ష్మీనారాయణ శ్యామ సావధానం. బృహస్పతిః ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ ధారయతాం ధ్రువం. ఈరోజు రాయలసీమ ప్రాంతంలో ఈ కర్నూలు జిల్లాలో ఇది ఒక నూతన ఆధ్యాత్మిక భవనం. ఇది ధార్మిక భవనం అని చెప్పి దీనికి పేరు పెట్టినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైదికంగా ఆగమ పండితుల యొక్క ఆలోచనతో ఆగమ భవనం ఒక ధార్మిక భవనాన్ని పరిపాలనకి ఏర్పాటు చేయాలని చెప్పి గతంలోనే ఈ రాష్ట్రం విడిపోయిన సందర్భంలో ఆలోచన చేయడం జరిగింది. ఆనాడు దీని ఎస్టిమేట్లో దాదాపు 2,48,00,000 రూపాయలు ఎస్టిమేషన్ వేస్తే ఇవాళ మధ్యలో వచ్చినటువంటి ప్రభుత్వం దీన్ని కొనసాగించకుండా ఆపివేయడం వల్ల ఇప్పుడు పూర్తి చేసి మంచి ప్రహరీ నిర్మాణంతో 1 ఎకరం భూమిలో ఈ కార్యాలయ భవనాలని ఇక్కడ ఏర్పాటు చేసేదానికి మొత్తం మీద 4,91,00,000 ఇంకా ఫర్నిచర్ అంతా కలిపితే భారత్ గారు చెప్పినట్లు ఇది 5 కోట్ల రూపాయల యొక్క కార్యాలయ భవనం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విజయవాడలో గొల్లపూడిలో ఉన్నటువంటి కమిషనర్ కార్యాలయం తర్వాత ఇంత అందమైన సుందరమైన ఆధ్యాత్మిక భవనం, ధార్మిక భవనం అనేటువంటిది ఏర్పడిందంటే ఇది రాయలసీమ కేంద్రంగా ఉన్న కర్నూలు మాత్రమే ఇది ఏర్పడడం జరిగింది. వేరే ఏ ప్రాంతాల్లో ఇంత పెద్ద భవనం కానీ ఇన్ని కార్యక్రమాలు కానీ లేవు. అన్నీ ఒకే గొడుగు కింద ఉండాలి అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సలహాలు సూచనలతో ఈ యొక్క భవనాన్ని నిర్మాణం చేయడం, ఈ నిర్మాణానికి అవసరమైనటువంటి నిధులను కూడా శ్రీశైలం దేవస్థానం నుంచి ఆ నిధులను కూడా సమకూర్చుకొని ఈ భవనాలన్నింటినీ పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ఒక్క డీసీ ఆఫీసే కాదు, డిప్యూటీ కమిషనర్ ఆఫీసే కాదు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫీసులు కానీ, ఇంజనీరింగ్ సంస్థలు కానీ అన్నీ కూడా ఇక్కడే పెట్టడం జరుగుతుంది. ఇది ఈ యొక్క కార్యాలయం యొక్క విశిష్టత. ఇక్కడ మొదలైన ఈ కార్యాలయం కార్యక్రమం మెడికల్ సిటీగా కర్నూలు నగరం మారిందని రాజ్యసభ మాజీ సభ్యులు టీసీ వెంకటేష్ అన్నారు. కర్నూలులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న బ్రెయిన్ అండ్ సైన్స్ సెంటర్ను టీసీ వెంకటేష్ ప్రారంభించారు. అన్ని రకాల వైద్య సేవలకు కర్నూలు హాస్పిటల్స్ అందుబాటులో ఉన్నాయని, అందులో భాగంగా బ్రెయిన్ అండ్
స్పెయిన్ సెంటర్ డాక్టర్ హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ కర్నూలులో అత్యవసర పరిస్థితుల్లో వైద్యం కోసం బ్రెయిన్ అండ్ స్పెయిన్ హాస్పిటల్లో మంచి చికిత్స అందిస్తామని తెలిపారు. బాబు సెల్ ఫోన్ రాజా అన్నా సెల్లోనా ఓనా అయ్యా అయ్యా ఒకసారి అయ్యా ఒకసారి అంత కాన్ఫిడెంట్ గా వాళ్ళు స్టెరిలైజ్ చేస్తామనే కాన్ఫిడెన్స్ రన్నింగ్ సార్. ఓకే నెక్స్ట్ ఓటీ సార్. నెక్స్ట్ ఓటీ సార్ ఎన్నికరా కొంచెం ఎన్నికరా బ్రదర్ సార్ ఒకసారి సార్ సార్ ఫోటో పడుతుందా రౌండ్ పడుతుంది సార్ తీసుకుంటారా? సార్ ఒక్క నిమిషం చప్పట్లు కొట్టాలి. అలా చూడండి సార్ 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 ఇలా చూడండి సార్ సార్ ఒక్కసారి సార్ సార్ కర్నూలు సిటీ అనేది ఒక వర్డ్ యాడ్ చేయాలి. మెడికల్ సిటీ, కర్నూలు మెడికల్ సిటీ అని. అంత అభివృద్ధి జరిగిపోతూ ఉన్నది మెడికల్ లైన్లో కర్నూలులో. మామూలుగా మనకు చుట్టుపక్కల మన కర్నూలు ప్రాంతమే కాకుండా కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లానే కాకుండా మనకు రాయలసీమ ప్రాంతం వారు వస్తుంటారు, ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళు వస్తుంటారు, కర్ణాటక నుంచి వస్తుంటారు, రాయచూరు ఇక్కడి నుంచి. సో చుట్టుపక్కల అన్ని జిల్లాలు, కర్ణాటక అనుకోండి, ఆంధ్ర అనుకోండి, తెలంగాణ అనుకోండి, అన్ని జిల్లాల నుంచి ఇక్కడ పేషెంట్లు వస్తుంటారు, ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు. అందుకే కర్నూలు మెడికల్ సిటీ అని పిలిస్తే బాగుంటుందేమో. చాలా చక్కగా మెడికల్ సైడు ఒక టాప్ ఎవరెస్ట్ శిఖరానికి చేరుకుంది ఇక్కడ ఈ ప్లేస్లో. ఇందులో భాగంగా బ్రెయిన్ అండ్ స్పైన్ ఒక హాస్పిటల్ని మన చంద్రశేఖర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు, హేమంత్ కుమార్ గారు, స్నేహ గారు, రాఘవేంద్ర గారు, మరి ప్రీతి గారు, వీళ్ళు డెడికేటెడ్గా ఒక హాస్పిటల్, ఒక అలావుద్దీన్ అద్భుతీపం మాదిరిగా రాత్రే ఒక వండర్ఫుల్ హాస్పిటల్ ఇక్కడికి వెలిగింది. ఇక్కడ వాళ్ళకన్నా ఎక్కువ ప్రజలకి, ఇక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే ప్రజలకి ఇమీడియట్ బెనిఫిట్ దొరికే విధంగా ప్రజల మధ్యన పరిపాలన అన్నట్లు ప్రజల మధ్యన సేవా కార్యక్రమానికి వచ్చింది. చాలా చక్కగా హాస్పిటల్ నిర్మించారు. హాస్పిటల్ నిర్మించడమే కాకుండా హాస్పిటల్ తోడుగా డాక్టర్స్ కూడా అన్ని రంగాల్లో, వీరి ఓనర్స్ ఉండే స్పెషాలిటీ కాకుండా మిగతా స్పెషాలిటీ వాళ్ళని ఇక్కడ పెట్టారు.
సో తప్పకుండా ఇది 100% సక్సెస్ఫుల్ రేట్తో ముందుకు వెళ్తుంది. సో ఇందుకు గాను పెద్దలు వచ్చారు, చంద్రశేఖర్ గారు, మరి వెంకటేశ్వర్లు గారు వచ్చారు, మరి ఆదో నుంచి శ్రీకాంత్ వచ్చారు, మరి అందరికన్నా ముఖ్యం మనకు గోవింద్ రెడ్డి గారు వచ్చారు, సీతారాం గారు. సీతారాం గారి గురించి ఎక్కడైనా నేను చెప్తూనే ఉంటాను. 50 years బ్యాక్ మా సెక్యూరిటీ ఆఫీసర్కు బ్రెయిన్ ఆపరేషన్ కార్డియాలజిస్ట్, ప్రజెంట్లీ వైస్ ఛాన్సలర్గా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఉన్నాను. ఈ రోజున ముఖ్యంగా బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ ప్రత్యేకంగా ఇది స్టార్ట్ చేయడము, ముఖ్యంగా పెద్దలు శ్రీ టీజీ వెంకటేష్ గారు రావడము. సో సారు టీజీ వెంకటేష్ గారు 92లో గౌరీ గోపాల్ 2029 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సుభాష్ చంద్రబోస్ అన్నారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా తనను నియమించినందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సుభాష్ చంద్రబోస్ ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ నాయకులు, అభిమానులు సుభాష్ చంద్రబోస్ ను కలిసి అభినందించారు. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను కోరుకుంటున్నారన్నారు. 2029 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కూటమి పాలనలో ఏ ఒక్క వర్గానికి చెందిన ప్రజలు కూడా సంతోషంగా లేరన్నారు. ఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎన్నికైన సందర్భంగా మిత్రులను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నన్ను నియమించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నా. నాపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినందుకు చాలా సంతోషిస్తూ, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 2029 ఎన్నికల్లో మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి, కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటున్నారు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి వ్యక్తి కూడా, అన్ని వర్గాల ప్రజలందరూ కూడా సంతోషంగా లేరు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను మళ్ళీ కోరుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని 2029లో గెలిపించుకోవడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పి తెలియజేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ పాలనలో ప్రతిరోజు రాజ్యాంగ హత్య. మళ్లీ అధికారం కోసమే సార్ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ఆ శక్తులను గద్దెదింపాలి. రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రు. సిఐటియు అఖిల భారత మహాసభల విజయవంతం కోసం నిధులను సేకరించిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. రాయలసీమ ప్రాంతంలో 5 కోట్లతో పరిపాలన ధార్మిక భవనం ఏర్పాటు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మెడికల్ సిటీగా కర్నూలు నగరం మారింది. రాజ్యసభ మాజీ సభ్యులు టీసీ వెంకటేష్. (2029) ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయం. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సుభాష్ చంద్రబోస్.